వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం టీశాట్ ద్వారా అందిస్తున్న ఈ ఉచిత శిక్షణా తరగతులలో భాగంగా ప్యూర్ మ్యాథ్స్ అనే కంటెంట్లోంచి మనం ప్రాబబిలిటీ అనే టాపిక్ని చూస్తూ ఉన్నాం. సో ప్రాబబిలిటీలో మనము గత క్లాస్లో చూసి ఉన్నాం, పేక ముక్కల్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం, డైస్ని ఏ విధంగా కౌంట్ చేస్తాం, కాయిన్ ఎగరేసినప్పుడు ఏ విధంగా కౌంట్ చేస్తామన్న అంశాన్ని చూసాం. సో ఇక్కడ మనకి పర్టికులర్గా యూజ్ అయ్యే ఒక ఫార్ములా ఉంటుంది, అది కాంబినేషన్ ఫార్ములా. దాన్ని ఎన్సిఆర్గా పేర్కొంటారు. ఎన్సిఆర్ అంటే అవుట్ ఆఫ్ ది ఎన్ కాంపోనెంట్స్లోంచి ఆర్ కాంపోనెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం. సో దాన్ని ఏ విధంగా చూపిస్తామంటే మనము ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్గా రాస్తాం. ఓకే, దీని గురించి పూర్తి స్థాయిలో డీటెయిల్గా మనము పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో టాపిక్లో డిస్కస్ చేస్తాం. సో అక్కడ మీకు పూర్తి స్థాయి వీడియో అనేది ఉంటుంది, దాన్ని అక్కడ చూడండి. ఇక్కడ మీకు జస్ట్ అవగాహన కోసం మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే అర్థం 1 నుంచి ఎన్ అనే సంఖ్య వరకు గల అన్ని సంఖ్యల యొక్క లబ్ధము. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫ్యాక్టోరియల్ అనుకోండి. 5 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని అర్థం. అంటే 1 నుంచి 5 వరకు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 52 డెక్ ఆఫ్ కార్డ్స్లోంచి 2 కార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ 52C2. అంటే మొత్తం ఎన్ని శాంపిల్ స్పేస్లో అవకాశాలు ఉంటాయంటే 52C2 అవకాశాలు ఉంటాయి. 52C2 అంటే అర్థం 52 ఇంటూ 51 ఇంటూ 50 ఇంటూ సో ఆన్ అప్ టు 1 వరకు ఎన్ ఫ్యాక్టోరియల్ బై 52C2 అంటే ఆర్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 1 ఇంటూ ఎన్ మైనస్ ఆర్ అంటే 52 మైనస్ 2 అంటే 50 ఫ్యాక్టోరియల్ 50 ఇంటూ 49 ఇంటూ అప్ టు 1. ఎందుకు అప్ టు 1 రాస్తున్నానంటే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. 50 నుంచి 1 వరకు ఉన్న అన్ని అంకెల యొక్క మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో ఉంది. 50 నుంచి 1 వరకు ఉన్న అన్ని అంకెల యొక్క మల్టిప్లికేషన్ న్యూమరేటర్లో ఉంది. The both are cancelled. You will get final output was 52 into 51 by 2 into 1గా మనం రాస్తాం. ఓకే, అంటే 52C2 అంటే ఏమీ లేదు, 52 నుంచి 2 అంకెల్ని మల్టిప్లై చేయండి. 52, 51 బై 2 into 1 తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే నేను సింపుల్గా 10C3 అని రాస్తా. 10C3 అంటే ఏమని రాస్తాము అంటే 10 ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ అంతా రాసి క్యాన్సిల్ చేసి అదంతా కాకుండా సింప్లిఫై చేస్తే సో 10 నుంచి 3 సంఖ్యలు తీసుకోండి. 10 నుంచి 3 సంఖ్యలు అంటే లోపలికి 10 ఇంటూ 9 ఇంటూ 8 దట్స్ ఇట్. ఈ 3ని 3 ఫ్యాక్టోరియల్ చేయండి కింద 3 ఇంటూ 2 ఇంటూ 1. సో దిస్ ఈజ్ కాల్డ్ 10C3 అన్నది. ఓకే, సో ఈ విధంగా మనం ఆ ఫ్యాక్టోరియల్ అంటే ఆ సెలెక్షన్ని ఈ విధంగా చేస్తాం. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో 2 కార్డ్స్ సెలెక్ట్ చేసుకోమన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే అవుట్ ఆఫ్ 52C2 న్యూమరేటర్లో ఏం సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఒకవేళ కింగ్ సెలెక్ట్ చేసుకోమన్నాడు అనుకోండి, 4 కింగ్లు ఉంటాయి కాబట్టి 4C2 అలా రాస్తాం. 4C2 బై 52C2. నీకు ఎగ్జామినేషన్ హాల్లో ఆప్షన్స్ కాంబినేషన్ టైప్లో ఉండొచ్చు, లేదంటే ఆఫ్టర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్టర్ ద కంక్లూజన్ తర్వాత కూడా మనకి ఫ్రాక్షన్ రూపంలో కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, క్లియర్. దిస్ ఈజ్ ద క్లియర్ డిస్కస్ అబౌట్ ప్రాబబిలిటీ ఆఫ్ బేసిక్ ఫార్ములా దట్ ఈజ్ ఎన్సిఆర్. ఈజ్ దట్ క్లియర్? రైట్. సో గో ఫర్ ద రైట్. ఇక్కడ చూడండి, ఒక నాణాన్ని ఎగరవేస్తే హెడ్ రావడానికి గల సంభావ్యత ఎంత? ఒక నాణాన్ని ఎగరవేస్తే ఏమొస్తుంది? హెడ్ కామా టేల్ రావచ్చు. అంటే మొత్తం శాంపిల్ స్పేస్లో ఉండే అంశాలు 2, అందులో హెడ్ రావడానికి ఒకే ఒక అవకాశం ఉంది కాబట్టి దట్ ఈజ్ 1/2గా మనం చూస్తాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1/2. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నిర్దోషమైన నాణాలని రెండింటిని ఎగరవేస్తే 2 అన్బయాస్డ్ 2 నాణాలని ఎగరవేస్తే మహా అయితే ఒక హెడ్ పడడానికి సంభావ్యత ఎంత? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎట్మోస్ట్ 1 హెడ్? ఓకే అండి, ఎట్మోస్ట్ 1 హెడ్. సో ఇక్కడ 2 పదాలు మీరు ఇక్కడ చూడండి. ఒకటి ఎట్మోస్ట్, దీని తెలుగులో గరిష్టంగా అంట. మహా అయితే ఒక హెడ్ పడాలి అంటే గరిష్టంగా ఒక హెడ్ పడాలి. మరి కనిష్టంగా గరిష్టంగా ఎట్మోస్ట్ అని అంటే
మ్యాక్సిమం హెడ్ పడడానికి ఒక ఛాన్స్ తీసుకోవాలి అంతే. పడితే పడవచ్చు, లేకపోతే లేదు. అంటే మరి హెడ్ పడకపోతే తీసుకోవచ్చు. అంటే మినిమం వాల్యూ ఏంటి ఇక్కడ? 0 హెడ్ నుంచి 1 హెడ్ అన్నమాట. ఎట్ మోస్ట్ అంటే అర్థం 0 హెడ్ నుంచి 1 హెడ్. ఇక్కడ 1 హెడ్ నుంచి ఈ 2 నాణాలు ఎగరవేసినప్పుడు గరిష్టంగా ఎన్ని హెడ్లు పడతాయి? 2 హెడ్లు పడతాయి. 1 to 2 ఈ సంభావ్యత. అట్లీస్ట్కి అట్మోస్ట్కి అది అర్థం. అంటే 0 to 1. ఇప్పుడు మనం శాంపిల్ స్పేస్ రాస్తాం. సో వాట్ ఈస్ ద శాంపిల్ స్పేస్? వీ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ హెడ్ కామా హెడ్, హెడ్ కామా టేల్, టేల్ కామా హెడ్, టేల్ కామా టేల్. 4 అంశాలు. ఓకే, అందులో గరిష్టంగా ఒక హెడ్ అంటే హెడ్ లేకపోయినా పర్లేదు, కానీ ఒక్క హెడ్ మనకు తీసుకోవచ్చు. 2 హెడ్లు అయితే మనకు అక్కర్లే, అంటే ఇది అక్కర్లే. సో ఒక హెడ్ ఉన్నా పర్లేదు, అసలు హెడ్ లేకపోయినా పర్లేదు అని ఒక అర్థం. అది అట్మోస్ట్ అంటే అర్థం 0 నుంచి 1 వరకు, రైట్ అండి. సో ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 3 ఛాన్సులు ఉన్నాయి. ద ఆన్సర్ విల్ బి 3/4. ఎట్లీస్ట్ అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి మ్యాక్సిమం ఇచ్చింది స్టార్టింగ్ పాయింట్. అట్మోస్ట్ అంటే 0 నుంచి ఇచ్చిన పాయింట్ వరకు. అట్మోస్ట్ 1 హెడ్, 0 నుంచి 1 హెడ్ వరకు ఎన్ని ఛాన్సులు ఉన్నాయి అన్న అంశం మీద మనం క్వశ్చన్ చూస్తాం. నిర్దోషమైన ఒక పాచికను దొరిలిస్తే 3 యొక్క గుణిజం రావడానికి గల సంభావ్యత ఎంత? 3 యొక్క గుణిజం రావడానికి గల సంభావ్యత. సో 1 2 3 4 5 6. సో మొత్తము 6 ఛాన్సులు ఉన్నాయి. అందులో 3 యొక్క గుణిజాలు 2 ఉన్నాయి. 3 యొక్క 3, 3 రెంట్ల. ఇట్ విల్ బి 2/6. 2/6 అంటే వాట్ ఈస్ ఆన్సర్? 1/3. కాబట్టి ద ఆన్సర్ విల్ బి 1/3గా మనం చూస్తాం. వెరీ సింపుల్. ఓకే, సో నెక్స్ట్ వన్. 2 పాచికల్ని ఒకేసారి దొరిలిస్తే 7 కంటే ఎక్కువ మొత్తం రావడానికి గల సంభావ్యత ఎంత? మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పున్నాము. ఓకే, ఏమని చెప్పాము? ఆ 2 పాచికల్ని దొరిలిస్తే ఆ 2 తలలపై పడే అంకెల యొక్క మొత్తము 1,1 2తో స్టార్ట్ అయ్యి 6,6 12తో ఎండ్ అవుద్ది. వాటి యొక్క మొత్తం ఎన్నిసార్లు వస్తుంది? సో 2 అనేది 1 టైం రిపీట్ అవుతుంది, 3 అనేది 2 టైమ్స్ రిపీట్ అవుతుంది, 4 అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, 6 అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, 7 అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 8 అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది, 9 అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది, 10 అంకెల మొత్తం 10 3 సార్లు రిపీట్ అవుతుంది, అంకెల మొత్తం 11 2 సార్లు రిపీట్ అవుతుంది, అంకెల మొత్తం 12 ఒక్కసారి రిపీట్ అవుతుంది. ఓకే, నేనేమన్నాడు? 7 కంటే ఎక్కువ మొత్తం అవ్వాలి. 7 కాదు, 7 కంటే ఎక్కువ మొత్తం అంటే 8 9 10 11 12. సో 2 పాచికల్ని దొరిలించినప్పుడు మొత్తం సంఘటనలు 36. అంకెల మొత్తం 8 అవ్వడానికి 5 సార్లు ఛాన్స్ ఉంది, 9 అవ్వడానికి 4 సార్లు, 10 అవ్వడానికి 3 సార్లు, 11 అవ్వడానికి 2 సార్లు, 12 అవ్వడానికి 1 సారి. సో 5 + 4 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 1 15/36. సో నౌ ఇట్ విల్ బి 3 5ల 3 12ల 5/12 ఈజ్ ద ఆన్సర్. దట్ ఈజ్ నన్ ఆఫ్ దిస్. ఓకే, 7 కంటే ఎక్కువ మొత్తం అవ్వడానికి సంభావ్యత ఎంత? 7 కంటే ఎక్కువ మొత్తం అవ్వడానికి సంభావ్యత ఎంత? 5/12. ఓకే, మొత్తం 15 సార్లు 7 కంటే ఎక్కువ మొత్తం అవుద్ది. సో దాన్ని క్యాన్సిల్ చేస్తే 5/12గా మనం చూస్తూ ఉన్నాం. అందుకే నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ ఉంది. 2 పాచికల్ని ఒకేసారి దొరిలిస్తే పైకి కనిపించే ముఖాల మీద అంకెల మొత్తం 4 చేత లేదా 6 చేత భాగించబడే సంఖ్య కావడానికి గల సంభావ్యత ఎంత? మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అయింది. అంకెల మొత్తం ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఇది వాడుకుందాం. సో 4 యొక్క ఏమన్నాడు? 4 చేత భాగించబడే సంఖ్య. 4 చేత భాగించబడుతుంది, 8 4 చేత భాగించబడుతుంది, 12 4 చేత భాగించబడుతుంది. క్లియర్? నెక్స్ట్ 6 చేత భాగించబడే సంఖ్య. 6 చేత భాగించబడుతుంది, 12 6 చేత భాగించబడుతుంది. ఆల్రెడీ ఒకసారి లెక్క పెట్టాం కాబట్టి మళ్ళీ సెకండ్ టైం లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అంకెల మొత్తము 4 ఎన్నిసార్లు వస్తుందండి? 3. అంకెల మొత్తం 6 5 సార్లు వస్తుంది. 3 + 5
8. అంకెల మొత్తం 8 5 సార్లు వస్తుంది, అంటే 10 + 3 13. అంకెల మొత్తం 12 ఒకసారి వస్తుంది, అంటే మొత్తం 14 టైమ్స్ అనేది రావడం జరుగుద్ది. దట్ ఈజ్ 14/36. నవ్ ఇట్ ఈజ్ 2 7s 2 18s 7/18. ఓకే, చాలా జాగ్రత్తగా వినాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. 2 పాచికల్ని దొర్లించినప్పుడు ఆ రెండింటి పైన ఏర్పడే అంకెల మొత్తం, ఇది అంకెల మొత్తం, ఇది అది ఎన్నిసార్లు వస్తుంది అన్న దాన్ని బట్టి చూపించే అంశం. ఓకే, అంకెల మొత్తం 4 3 సార్లు వస్తుంది, అంకెల మొత్తం 6 5 సార్లు వస్తుంది, అంకెల మొత్తం 8 5 సార్లు వస్తుంది, అంకెల మొత్తం 12 ఒక్కసారి వస్తుంది. ఓకే, 4 యొక్క గుణిజంలో 12 ఉంటుంది, 6 యొక్క గుణిజంలో 12 ఉంటుంది, కాబట్టి దాన్ని 2 సార్లు లెక్క పెట్టట్లేదు, అందుకే 12 ఒకేసారి తీసుకుంటున్నాం. అలా రిపీటెడ్గా వచ్చిన దాన్ని ఒకసారి మాత్రమే కౌంట్ చేయాల్సి ఉంటుంది. రైట్ అండ్ సో దట్ ఈస్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ 7/18. రైట్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తే తర్వాత ప్రశ్న. సో 52 ముక్కలున్న కట్ట నుంచి యాదృచ్ఛికంగా 2 ముక్కలు తీస్తే అవి 2 నలుపు లేదా 2 క్వీన్స్ కావడానికి గల సంభావ్యత ఎంత? ఓకే, 2 నలుపు కావాలి లేదంటే 2 క్వీన్స్ కావాలి. రైట్, సో మొత్తము 52 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఒక కార్డు తీసా. ఫస్ట్ ఒక కార్డు నలుపు రంగు కార్డు కావాలి. ఎన్ని నల్ల కార్డ్స్ ఉంటాయి? 26 నల్ల కార్డ్స్ ఉంటాయి. ఇస్ దట్ క్లియర్? నెక్స్ట్ ఒక కార్డు తీసిన తర్వాత ఇప్పుడు ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో ఎన్ని ఉంటాయి? 51 ఉంటాయి. సో ఇప్పుడు నాకు సెకండ్ టైం కార్డు తీసుకోవడానికి గల ఛాన్స్ 51. సో రెండోది కూడా నలుపే కావాలి. ఇప్పుడు 26 నలుపుల్లో ఎన్ని నలుపులు ఉన్నాయి? 25 నలుపులు మాత్రమే ఉన్నాయి. ఇస్ దట్ క్లియర్ అండ్ రైట్? లేదా అన్నాడు, ఇదైనా అవ్వచ్చు లేదా 2 క్వీన్స్ అన్నా అవ్వచ్చు. లేదా అన్నప్పుడు ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. లేదా అనే పదానికి మనము ప్లస్ని తీసుకుంటాం, అంటే ఇది ప్లస్ నెక్స్ట్ రాబోయే సంఘటన. మళ్ళీ ఆ 2 కార్డు తీసి లోపల పెట్టాం. లేదా ఇప్పుడు 52 కార్డ్స్ ఉన్నాయి. ఇస్ దట్ క్లియర్? సో ఇప్పుడు క్వీన్స్ కావాలి. క్వీన్స్ ఎన్ని ఉంటాయి? 4 క్వీన్స్ ఉంటాయి. సో మొదటి కార్డుకి మనం చూజ్ చేసుకునే క్వీన్స్ 4, రెండో కార్డుకి చూజ్ చేసుకునే క్వీన్స్ 3 ప్లస్, కాబట్టి రెండిటి యొక్క డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 52 × 51. సో ఇక్కడ 26 × 25 ప్లస్ 4 × 3. సో 25 25 ఇది 650 అవుతుంది. 650 ప్లస్ 12 662 న్యూమరేటర్లో అవుతుంది. ఓకే, నా సో సింపుల్గా దేంతో వస్తే దాంతో క్యాన్సిల్ చేయండి. 2తో 2 మూల 2 మూల 2 ఒకట్ల 2 26ల. ఓకే, సో 13తో పోయేలా ఉందా? 13 రెంట్ల 26, 13 రెంట్ల 26, 7 మిగులుద్ది 71, 13 ఏళ్ళ 91, నాట్ 79, 26 అంటే 33. సో 26 నన్ ఆఫ్ దిస్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో 331, ఐ మీన్ 26 × 25 అంటే 650 ప్లస్ 12/52 × 51గా మనం రాస్తాం. అది 662/52 × 51, 52 × 51. సో నా 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s 1. దిస్ ఈజ్ 226. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో 331/26 1s 26, 26 5s 130, 1326 ఎలా క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే తక్కువగా ఉంది, కాబట్టి ద ఆన్సర్ విల్ బి నన్ ఆఫ్ దిస్గా మనం చూస్తాం. ఎంతండి? నన్ ఆఫ్ దిస్. 6తో చేస్తే 6 × 6, 6 రెంట్ల 12, 6 రెంట్ల 12, 221. సో మోస్ట్ ఆఫ్ ది నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా లేదా అనే అంశం వచ్చినప్పుడు ఏం చేయాలి? మొదటి సంఘటనకి జరిగిన సంభావ్యతని, రెండో సంఘటన జరిగిన సంభావ్యత రెండింటిని ఏం చేయాలంటే కలపవలసి ఉంటుంది. సో అలా మనము కలిపి చేస్తే దిస్ ఈజ్ ద ఆన్సర్. రైట్? సో నెక్స్ట్ వన్, నన్ ఆఫ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ మనం చూస్తే 52 ముక్కల పేకట్ట నుండి 2 ముక్కలు ఒకేసారి యాదృచ్ఛికంగా తీస్తే అవి 2 కింగ్స్ అవ్వడానికి గల సంభావ్యత ఎంత? సో ఫస్ట్ డినామినేటర్ రాస్తున్నా. అవుట్ ఆఫ్ ది 52 2 కార్డ్స్ వాజ్ సెలెక్టెడ్.
దట్ ఈస్ 52C2. 2 కింగ్స్ అవ్వాలి. సో మొత్తం 4 కింగ్స్లోంచి 2 కింగ్స్ ఉండేటి 4C2 బై 52C2 అంటే ఏమని రాయచ్చు? సో 4 ఇంటూ 3 బై 2 ఇంటూ 1 బై 52 ఇంటూ 51 బై 2 ఇంటూ 1. సో బై 2 ఇంటూ 1 బై 2 ఇంటూ 1 క్యాన్సల్. సో 4 1s, దిస్ ఈజ్ 4 13s అండ్ 3 1s 3. సో 3 1s 3 7s. సో 1 by 13 into 17, it will be 221. So what is the answer? 221 is the answer. So 1 by 221 was the answer. Okay, clear? Right. Next one. సో 52 ముక్కలున్న పేక్ కట్ట నుండి యాదృచ్ఛికంగా 2 ముక్కలు ఒకేసారి తీస్తే అవి ఒకటి స్పేడ్, రెండవది హార్ట్ అవ్వడానికి గల సంభావ్యత ఎంత? ఒకటి స్పేడ్ అవ్వాలి, రెండవది హార్డ్ అంటే హార్ట్ కార్డ్ అనేది అవ్వాలి. సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఏ 52C2. అవుట్ ఆఫ్ ది 52 కార్డ్స్ వీఆర్ చూసింగ్ 2 కార్డ్స్. సో డినామినేటర్ 52C2. న్యూమరేటర్లో ఏం చేస్తాం? ఒకటి స్పేడ్, రెండవది హార్ట్. సో స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మొత్తం? సో స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. అందులో ఒకటి మనకు కావాలి, 13C1 అండ్ దీన్ని ఐండ్ అంట. మరియు రెండో కార్డు, సో లేదా కాదు, రెండో కార్డు హార్ట్. సో హార్ట్ అన్నా కూడా అది 13C1. ఓకే. సో 13C1 అంటే సింపుల్గా మనం ఏం రాస్తామంటే 13 ఇంటూ 13 బై 52 ఇంటూ 51 బై 2 ఇంటూ 1. ఇక్కడ 1 కదా, 1కి మనం ఏం రాయలేం కాబట్టి 2 ఇంటూ 1 అనేది పైకి వెళ్ళుద్ది. సో 13 1s 13 4s రాస్తాం. సో దీన్ని ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 2s 4. సో ఇంకేమీ పోదు కాబట్టి 13 బై 51 2s 102 రాస్తాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 13 బై 102 వాజ్ ద ఆన్సర్. సో 13C1 ఫస్ట్ కార్డ్, 13C1 సెకండ్ కార్డ్. సో రెండింటిని మొత్తం చూజ్ చేసుకునే సంభావ్యత అంటే అవుట్ ఆఫ్ ది ఛాన్సెస్ 52C2. అంటే డినామినేటర్లో 52C2 రాస్తాం, న్యూమరేటర్లో మనం సెలెక్ట్ చేసుకునే కార్డ్స్ యొక్క కాంబినేషన్ని మనం ఇక్కడ రాయడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్, ఒక సంచిలో 6 తెల్లనివి 4 నల్లని బంతులు ఉన్నాయి. యాదృచ్ఛికంగా 2 బంతులు తీస్తే అవి 2 ఒకే రంగువి కావడానికి గల సంభావ్యత ఎంత? సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? సో 6 + 4 10 బంతులు ఉన్నాయి. ఓకే. సో 6 వైట్, నెక్స్ట్ 4 బ్లాక్. ఇప్పుడు నేనేమంటానంటే మొత్తం 10 బాల్స్ ఉన్నాయి. సో 10 బాల్స్లో 2 చూజ్ చేసుకోవాలి, అవి 2 ఒకే కలర్ కావాలి. సో నేను ఫస్ట్ చూజ్ చేసుకునే బంతిలో రెండిటికి 2 తెల్లనివి అవ్వాలంటే, సో మొదటి బంతికి 10 ఛాన్సులు ఉన్నాయి, అందులో తెల్లనివి 6 ఉన్నాయి. మొదటి బంతి సెలెక్షన్ అయిపోయింది. రెండో బంతి సెలెక్షన్కి 9 ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడు తెల్లనివి 5 ఉన్నాయి. ఓకే అండి. ఆర్ లేదా అన్నప్పుడు ప్లస్ ఇది అవ్వచ్చు, లేదంటే బ్లాక్ కూడా అవ్వచ్చు కదా. సో సేమ్ థింగ్ 10 ఇంటూ 9, సో 4 ఇంటూ 3, దట్స్ ఇట్. సో నలుపు సెలెక్ట్ చేసుకోవడానికి మొదటి 10 బంతుల్లో 4 ఛాన్సులు ఉన్నాయి, రెండోసారి 9 బంతుల్లో 3 ఛాన్సులు ఉన్నాయిగా మనం చూస్తాం. సో రెండిటికి 10 ఇంటూ 9 ఇన్ డినామినేటర్. సో 6 5 30 ప్లస్ 12, 30 ప్లస్ 12 అంటే 42. సో 2 21s 2 5s 3 7s 3 3s, it will be 7 by 15 was answer. So what is the answer? 7 by 15 was answer. ఓకే. సో దీన్ని ఇంకొక రకంగా చేస్తే ఎలా చేయొచ్చు అని అంటే, సో మొత్తం 10 బంతుల్లో 2 బంతుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, 10C2. అందులో ఒకే కలర్ అవ్వాలంటే రెండింటికి 2 బ్లాక్ అవ్వచ్చు, రెండింటికి 2 వైట్ అవ్వచ్చు. సో వైట్ కలర్ 6 ఉన్నాయి కాబట్టి అది 6C2 అవ్వచ్చు. ఆర్ అంటే ప్లస్ 4గిట్లో 2 బంతులు సెలెక్ట్ చేసుకోవడం 4C2 అవ్వచ్చు. ప్లస్ ఉంది కాబట్టి C2 అంటే 2 ఇంటూ 1 2 ఇంటూ 1 2 ఇంటూ 1, రెండిట్లో డినామినేటర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్లో మాత్రం 6 ఇంటూ 5 ప్లస్ 4 ఇంటూ 3 బై 10 ఇంటూ 9గా మనం రాస్తాం. సో అదే ఫైనల్ అవుట్పుట్ ఏమొచ్చింది మనకి?
7/15 వచ్చింది, ఆల్రెడీ మనం లెక్క పెట్టాం కాబట్టి మళ్ళీ ఇలా చూస్తాం. నీకు ఆప్షన్స్లో ఇది ఉండొచ్చు, కాంబినేషన్స్లో ఆప్షన్ ఉండొచ్చు, లేదంటే క్యాలిక్యులేషన్లో ఆప్షన్ ఉండొచ్చు. ఎలా వచ్చినా సరే మీరు ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్ చూస్తే, సో 4 తెలుపు, 5 ఎరుపు, 6 నీలం రంగు గల బంతులు ఒక సంచిలో ఉన్నాయి. సంచి నుంచి 3 బంతులు యాదృచ్ఛికంగా తీస్తే అవి అన్నీ ఎర్ర రంగువే కావడానికి గల సంభావ్యత ఎంత? రెడ్ కలర్. ఓకే, మొత్తం ఎన్ని ఉన్నాయంటే 5 రెడ్ ఉన్నాయి, 6 నీలం ఉన్నాయి. సో 4 తెలుపు, 5 ఎరుపు, 6 నీలం, మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 15 బాల్స్ ఉన్నాయి. అందులో ఎన్ని సెలెక్ట్ చేసుకోవాలి? 3 సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 15C3. అవేం కావాలి? రెడ్ కలర్ కావాలి. రెడ్ అంటే ఏంది? 5C3. 3కి 3 రెడ్ కావాలి. సో C3లో 3 × 2 × 1 క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో ఓన్లీ 5 ఫ్యాక్టోరియల్ మిగులుతుంది పైన. అంటే 5 × 4 × 3 3 సార్లు, కింద 15 × 14 × 13. మొదటి బంతి సెలెక్ట్ చేసుకోవడానికి 15 అవకాశాలు ఉన్నాయి. అందులో ఎర్ర బంతికి 5, రెండో బంతి 14, రెండో ఎర్రది 4, మూడో బంతికి 13 అవకాశాలు, మూడో ఎరుపుకి 3 ఛాన్సులు ఉన్నాయని చెప్తాను నేను సింపుల్గా. ఈ స్టెప్పులు స్కిప్ చేసి నా 5 ముళ్ళ 15. సో 3 1s 3, 2 2s 2 7s. సో ఇట్ ఈస్ 2/91. 13 7s 91. సో వాట్ ఈస్ ద ఆన్సర్? సో 2/91 ఈజ్ ద ఆన్సర్. 5 ఆకుపచ్చ, 4 పసుపు, 3 తెలుపు గోళీలు పెట్టెలో ఉన్నాయి. యాదృచ్ఛికంగా 3 గోళీలు తీస్తే అవి ఒకే రంగు అవ్వడానికి సంభావ్యత ఎంత? ఒకే రంగు అంటే ఏంది? ఐదర్ ఆకుపచ్చ అవ్వచ్చు, ఐదర్ పసుపు అవ్వచ్చు, ఐదర్ తెలుపు అవ్వచ్చు. సో మొత్తము 5 + 4 9, 9 + 3 12. ఈ 12లో 3 సెలెక్ట్ చేసుకోవాలి. 12C3. అవి ఒకే రంగు అవ్వాలి. సో అన్నింటికన్నీ 5 గ్రీన్ అవ్వచ్చు, 5C3. ఆర్ లేదా అన్నింటికన్నీ ఎల్లో అవ్వచ్చు, 4C3 అవ్వచ్చు. ఇంకా అవలా లేదా అన్నింటికన్నీ 3 వైట్ అవ్వచ్చు, 3C3. ఓకే క్లియర్ రైట్. నా సో అన్నింటికి C3 డినామినేటర్ కూడా C3 కాబట్టి డినామినేటర్స్ ఏమీ ఉండవు. పైన మాత్రం ప్రతి నెంబర్ నుంచి వెనకాలకి 3 నెంబర్లని మల్టిప్లై చేస్తాం. సో దిస్ ఈజ్ 5 × 4 × 3 ప్లస్ 4 × 3 × 2 ప్లస్ 3 × 2 × 1 by 12 × 11 × 10. Right? Now 5 4s are 20, 23s are 60 plus 4 3s are 12, 12 2s are 24 plus 3 2s are 6, 6 1s are 6 by డినామినేటర్ని మల్టిప్లై చేయకండి, క్యాన్సిల్ చేసుకుందాం చక్కగా మనం. నెక్స్ట్ వన్. సో 84 + 6 అంటే ఇట్స్ 90. 90/12 × 11 × 10 కదంటే 90 వచ్చింది. చక్కగా 0 0 క్యాన్సిల్. 3 × 9, 3 4 12. దిస్ ఈజ్ 3/44 వాజ్ ద ఆన్సర్. 3/44 వాజ్ ద ఆన్సర్. రైట్. ఈ విధంగా మనం బంతులకు సంబంధించిన ప్రశ్నల్ని కూడా చూస్తూ ఉన్నాం. ఓకే రైట్. సో 2 ఎరుపు, 3 ఆకుపచ్చ, 2 నీలం బంతులు సంచిలో ఉన్నాయి. 2 బంతుల్ని యాదృచ్ఛికంగా తీస్తే వాటిలో ఏది కూడా నీలం రంగుది కాకపోవడానికి గల సంభావ్యత. ఒక సంఘటన జరిగేదాన్ని P ఆఫ్ ఈవెంట్గా చూపిస్తాము. ఇది కాకుండా జరిగే సంభావ్యతని కాంప్లిమెంటరీ ఈవెంట్ అంటాం. ఈవెంట్ అంటే దానికి వ్యతిరేకమైన సంఘటన, జరగకుండా ఉండే సంభావ్యత. దాన్ని P ఆఫ్ E' ఆర్ P ఆఫ్ E బార్గా చూపిస్తారు. ఒక సంఘటన జరగడానికి, అది జరగకుండా ఉండడానికి గల సంభావ్యతల మొత్తం ఏమవుతుంది అంటే దట్ ఈజ్ P ఆఫ్ ఈవెంట్ ప్లస్ P ఆఫ్ E బార్ ఆర్ E క్యాప్ అంటాం. అది మొత్తము 1కి సమానంగా ఉంటుంది. ఓకే. అప్పుడప్పుడు ఎగ్జామినర్ ఏమంటారంటే వాట్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆ ఫార్ములా అంటే 1 - P ఆఫ్ ఈగా చూస్తాం. ఇది టెక్నికల్లీ సౌండ్స్ లైక్ దిస్, కానీ మనం క్వశ్చన్కి ఆన్సర్ ఇలా చేయకుండా ఎలా చేస్తాం, జనరలైజ్ చేస్తాం. సో మొత్తము 2 రెడ్, ఆ తర్వాత 3 గ్రీన్, ఆ తర్వాత 2 బ్లూ,
2 బ్లూ. సో 2 + 3 5, 5 + 2 7, మొత్తం 7 ఉన్నాయి. 7C2 3. సో ఎన్ని ఎంచుకోవాలి? 2 బంతులు ఎంచుకోవాలి. కాబట్టి మొత్తం 7C2లోంచి నీలం కాకూడదు. నీలం అంటే బ్లూ కాకూడదు. ఇది కావద్దంటే ఇందులో ఏదైనా పర్లేదు కదా అర్థం. ఇప్పుడు బ్లూ వద్దు అని అంటే మిగతాది ఏదైనా పర్లేదు మనకి. అంటే 2 + 3 5 బంతుల్లో ఏ బంత్ అయినా పర్లేదు మనకు. 5C2. ఓకే, నౌ C2లో క్యాన్సల్. దట్ ఈజ్ 5 × 4 by 7 × 6, 2 2s, 2 3s, 10/21. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10/21 వాజ్ ద ఆన్సర్. బ్లూ కావద్దు, నీలం కాకూడదు అని అంటే మిగతాది ఏదైనా కావచ్చు. రెడ్ అండ్ గ్రీన్ అన్ని కలిపి తీసుకోవాలి. ఓకే, రైట్. ఈ విధంగా మనము ప్రాబబిలిటీ అనే టాపిక్ని డీటెయిల్గా డిస్కస్ చేసాం. కాన్సెప్ట్ పరంగా మీరు జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. రిపీటెడ్గా ఒకటిసారి చూసేసి అలా ఫ్లో కాకుండా నోట్స్ కూడా మేకింగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. సో ఇలా మనకి పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని క్లాసెస్ని మన TSAT యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. కాబట్టి మొదటిసారిగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ TSAT గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్, అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విలువైన అథెంటిక్ ఇన్ఫర్మేషన్ని అండ్ సబ్జెక్ట్ని పొందండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.